నేను ఈరోజు చాలా బాధలో ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చాను. హైదరాబాద్లో నేను వేరే చోట నుంచి వచ్చాను. నాగారంలో మేము ఉంటాము. అయితే నేను నిన్నటి దినం చాలా బాధలో వచ్చాను. గుండె పగిలిన స్థితిలో వచ్చాను. నాకు ఎలా అనిపించిందంటే నేను చనిపోవాలి అన్నంత స్థితిలో ఆవేదనలో వచ్చాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. నాకు చాలా ధైర్యం వచ్చింది. నాతో మాట్లాడాడు. నా పరిస్థితులు మారుస్తానని దైవజనుల ద్వారా మాట్లాడాడు. దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నువ్వు బాధపడద్దు, నీ బంధకాలు తొలగిపోతాయి, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడని చాలా మాట్లాడారు. నిజంగా మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరిని, అమ్మగారిని అయ్యగారిని చూస్తుంటే, వారిద్దరిని చూస్తే పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభు వారే వారిలో కనపడుతున్నారు. చాలా దేవుని ప్రేమ వారిలో కనపడుతుందండి. దయచేసి అందరూ ఎవరైతే ఇంకా రాలేకపోతున్నారో దయచేసి మీరు కూడా వచ్చి ఆదరణ పొందండి, ధైర్యాన్ని పొందండి. అన్ని బోధలు ఉన్నాయి కానండి, ఇక్కడ సత్యస్వరూపిగా ఆత్మ పనిచేస్తున్నాడు. సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తున్నాడండి. కాబట్టి అద్భుతాలు ఒక ఇంపార్టెంటే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మారు మనసు కలుగుతుందండి. సత్య సంబంధమైన బోధలో మనం నడిస్తే మన జీవితాలు మారు మనసులోకి నడుస్తాయి. చాలా ధైర్యంగా వెళ్తున్నాను. దేవుడికే మహిమ చెల్లునుగాక. మరి మా దైవజనులకు కూడా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.